నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో భీష్మ ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి, ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది, ఈ 2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఏ రోజు వచ్చింది, పూజ ఏ సమయంలో చేయాలి, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది, ఉపవాసం ఎలా చేయాలి, ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి, అసలు భీష్ముడు ఎవరు అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పబోతున్నానండి. ఈ ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి, అది కూడా చెప్తాను. ఈ ఏకాదశి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారో వారికి ఉన్న పాపాలు, దరిద్రాలు, ఆర్థిక సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగి జీవితం అంతా కూడా విజయాలతో, సంతోషాలతో నిండిపోతుంది. అంతేకాకుండా మరణానంతరం కూడా మోక్షప్రాప్తి కలుగుతుంది. అసలు భీష్ముడు లేనిదే మహాభారతమే లేదని అంటారండి. అందుకనే అంత గొప్ప వ్యక్తి కాబట్టే ఇతని పేరు మీదే మనకి ఏకాదశి అనేది వచ్చింది. అసలు భీష్ముడు తెలీదు అనేవారే ఉండరు అనుకోండి. ఎందుకంటే మహాభారతం కొద్దిగా తెలిసినా సరే దాంట్లో భీష్ముడు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ భీష్ముడు ఎవరో మాకు తెలియదండి, అలాగే ఈ ఏకాదశి పూజ కూడా ఎలా చేసుకోవాలో తెలియదు అని అనుకునే వారికి చాలా సింపుల్ పద్ధతిలో నేను ఈ పూజా విధానం అనేది చూపించబోతున్నానండి. అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అలా అయితే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. కావాలనుకుంటే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడటానికి ట్రై చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని, మహాఫల ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు మనం ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా, ఏ శుభకార్యం తలపెట్టినా సరే అన్నీ కూడా జయాలే కలుగుతాయండి. అన్నీ కూడా మనకి ఎంతో మహాఫలాన్ని అందిస్తాయి. ఈ ఏకాదశికి 2 రోజులు ముందుగానే మనకి అష్టమి వస్తుందండి. దానినే భీష్మాష్టమి అని అంటారు. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ భీష్మాష్టమి జనవరి 26వ తేదీన సోమవారం అయితే వచ్చిందండి. ఇంకా భీష్మ ఏకాదశి ఈ 2026 సంవత్సరంలో జనవరి 29వ తేదీన గురువారం రాబోతుంది. అంటే రేపే రాబోతుందండి. ఇంకా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే జనవరి 28వ తేదీన బుధవారం మధ్యాహ్నం 2:33 ప్రారంభమై జనవరి 29వ తేదీన మధ్యాహ్నం 12:10 వరకు ఉంటుంది. ఇంకా అన్ని ఏకాదశిలాగానే ఈ ఏకాదశి కూడా ఉంటుందండి. మనం అన్ని ఏకాదశులు ఎలా అయితే మనం పూజ చేసుకుంటామో అలానే పూజ చేసుకోవాలి. విష్ణుమూర్తికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి వారిని కానీ మనం పూజిస్తాము. అయితే భీష్మ ఏకాదశి రోజున భీష్ముడిని కదండి పూజించాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. భీష్మ ఏకాదశి అని అంటే భీష్ముడు ఫోటో పెట్టుకొని పూజించడం కాదండి. అతనికి తర్పణాలు వదిలి అతన్ని ఒక్కసారైనా సరే మనం తలుచుకోవాలి. భీష్ముడు అష్టమి తిథి రోజున అంటే భీష్మాష్టమి రోజున తన శరీరాన్ని వదిలి తన ఆత్మ శ్రీకృష్ణ భగవానుడిలో లీనమైపోయారు. అంతటి మహానుభావుడు కాబట్టే ఆ శ్రీకృష్ణ భగవానుడే తన పేరు మీద వచ్చే ఏకాదశి కాకుండా భీష్ముడు చనిపోయిన 2 రోజులకే ఏకాదశి వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలవాలని శ్రీకృష్ణుడు సెలవిచ్చారండి. అందుకని దీన్ని భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్ముడు గురించి ఒక మొక్కలో చెప్పాలంటే భీష్ముడు కురు వృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు, ధర్మంలోనూ ధైర్య సాహసాల్లోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఇలా అన్ని రకాలుగా భీష్ముడు అంతటి ఉత్తముడు మహాభారతం అంతా వెతికిన కనిపించడు. తండ్రి సుఖ సంతోషాల కోసం సింహాసనాన్నే వదులుకొని ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. కౌరవుల పక్షాన నిలబడతాననే మాట కోసం కురుక్షేత్ర యుద్ధంలో కూడా కౌరవుల వైపు నిలబడిన యోధుడే భీష్మాచార్యులు. ఇలా 1 కాదు 2 కాదు, ఇతని కోసం ఎంత చెప్పుకున్నా సరే తక్కువే. అంతటి మహానుభావుడే భీష్ముడు. ఇంకా ఈ భీష్మాచార్యుల వారి కోసం ఈ ఏకాదశి పూజ కోసం చాలా విషయాలు ఉన్నాయండి. అవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే ఈరోజు స్వామివారికి పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకనే పిండి ప్రమిదలను కూడా మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలండి. ఈ బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. అలాగే ఆవు నెయ్యి ఉంటే కొద్దిగా ఒక స్పూనుడు వేయండి. తర్వాత ఆవు పాలతో కానీ లేదంటే మంచినీటితో కానీ ఇలా ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ అంత పలచగా కాకుండా మరీ క్రాక్స్ వచ్చేలాగా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. ఈ పిండి ఎంత బాగా నానితే
ప్రమిదలు అనేవి అంత చక్కగా వస్తాయి. మీకు ఇంకా వివరంగా కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలనేది చాలా డీటెయిల్డ్గా చెబుతూ ఒక వీడియో అయితే చేస్తానండి. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే ఈరోజు 3 ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నానండి. ఏకాదశి రోజున ఒక్క పిండి ప్రమిద కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఇలా ఎన్నైనా సరే పిండి ప్రమిదలు పెట్టుకొని దీపారాధన చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఎందుకంటే ఈ పిండి దీపంనే ధన దీపం అని కూడా అంటారండి. మనకున్న ఆర్థిక సమస్యలు పోవాలన్నా, చేతిలో డబ్బులు నిలవాలన్నా సరే ఈ పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. పైగా ఆ విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామి వారికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా ఇష్టం కాబట్టి ఆ స్వామివారి కటాక్షం కోసమైనా సరే ఈ పిండి ప్రమిదల్లో దీపారాధన చేయండి. ఈ 3 ప్రమిదలతో పాటు ఇంకొక 3 బాల్స్లా చేసుకున్నానండి. అవి కూడా దేనికో చెప్తాను. నేనైతే ఈ విధంగా ప్రమిదల్ని అందంగా అలంకరించుకొని పెట్టుకున్నాను. ఇంకా పూజకి ఇంకాస్త అందం తేవడం కోసం నేను ఈ బనానాస్ అయితే తీసుకున్నానండి. ఇవైతే చూడటానికి స్మాల్ సైజ్ అరటి గెలలానే ఉన్నాయండి. ఎంత బాగున్నాయో. ఇవి ఆర్టిఫిషియల్ అండి, స్పాంజ్తో తయారు చేస్తారు. చూడటానికి అయితే సేమ్ బనానాస్ లానే ఉన్నాయి. కింద అరటి పువ్వు కూడా ఉంది. చాలా బాగున్నాయండి. ఇవి మనకి 2 వస్తాయి. వీటిని మనం డెకరేషన్గా వాడుకోవచ్చండి. మనం పూజా మందిరంలో కానీ, లేదంటే మనం పూజ చేసే చోట కానీ, లేదంటే మన ఇంటి ద్వారబంధం దగ్గర కానీ ఎక్కడైనా సరే పెట్టుకుంటే చూసే వాళ్ళు ఎవరైనా సరే ఈ క్యూట్ బనానాస్ చాలా బాగా నచ్చుతాయండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి, అందుకని ఇవైతే నేను తీసుకున్నాను. ఇవి నేను బీకే జ్యువెలరీ డెకర్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి. చాలా రీజనబుల్ ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకు కాస్త డెకరేషన్ అంటే ఇష్టం కాబట్టి తీసుకున్నాను. మాకు కూడా నచ్చాయి. డెకరేషన్ అంటే మాకు కూడా ఇష్టమేనని అనుకునేవారు ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వారికి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇంక నేను ఈ విధంగా పీఠాన్ని అయితే అందంగా అలంకరించేసుకున్నానండి. అయితే ఈ పూజ మీరు ఇలా విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు, లేదంటే మీ పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు పూజా పీఠం పైన ఏ సామాగ్రి పెట్టుకోవాలనేది చెప్తాను. ముందుగా అయితే ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న వారు పీఠం పైన ఇలా ఏదైనా ఎల్లో కలర్ క్లాత్ ఉంటే వేసుకోండి. స్వామివారికి ఎల్లో కలర్నే వాడతామండి, అందుకని ఇలాంటి పసుపు రంగులో ఉన్నటువంటి క్లాత్ కానీ, లేదంటే పసుపు రంగు పువ్వులతో కానీ, లేదంటే పసుపు రంగు ఒత్తులతో కానీ, పసుపు అక్షింతలతో, ఇంకా చెప్పాలంటే ఈరోజు స్వామివారికి నివేదించే నైవేద్యాలు కూడా పసుపు రంగులో ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగే మనం పూజ చేసేటప్పుడు మనం ధరించే బట్టలు కూడా పసుపు రంగులోనే ఉంటే మంచిది. మాకు ఇవన్నీ సాధ్యం అవుతాయి అని అనుకుంటే ఇవన్నీ చేయొచ్చండి. లేదు అంటే మీకు ఎంతైతే సాధ్యం అవుతుందో మీరు అంతే చేయొచ్చండి. పూజ ఇలానే చేసుకోవాలి, ఈ సామాగ్రి తప్పకుండా పెట్టుకోవాలని ఏమీ లేదండి. ఎవరు శక్తిని బట్టి వారు చేసుకుంటారు. మనకున్న భక్తి శ్రద్ధల బట్టి ఆ స్వామివారికి పూజ అనేది చేసుకుంటే తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదం అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ముందుగా అయితే నేను ఇక్కడ తమలపాక పైన కొద్దిగా బియ్యం వేసుకున్నానండి. ఎందుకంటే మనం స్వామివారిని కానీ అమ్మవారిని కానీ పెట్టేటప్పుడు కానీ, విగ్రహాలు పెట్టేటప్పుడు కానీ ఇలా బియ్యంలో పెట్టుకొని పూజిస్తే చాలా మంచిది. పూజ అయిన తర్వాత ఈ బియ్యాన్ని మనం వండుకునే అండంలో కలిపేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటోని అయితే తీసుకున్నాను. ఇలాంటి ఫోటో మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా స్వామి అమ్మవార్లని పసుపు రంగు పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంకా శ్రీకృష్ణ భగవాను కూడా మనం పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చండి. మీ దగ్గర ఇలాంటి శ్రీకృష్ణుడు బొమ్మలు అవి ఉంటే తప్పకుండా పూజలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మహాభారతాన్ని ముందుండి నడిపించిన వాడు భీష్ముడు అయితే దీని అంతటికీ కారణమైన వాడు ఆ శ్రీకృష్ణ పరంధాముడు. అందుకని ఆ విష్ణుమూర్తి దశావతారాల్లో ఏ అవతారమైనా సరే మీరు చక్కగా పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న పువ్వులతో, నగలతో ఆ స్వామివారిని అందంగా అలంకరించుకోండి. నేను విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారికి నేను పత్తి వస్త్రాన్ని కూడా నేను సమర్పించానండి. ఇలా స్వామి అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని అయితే నేను పూజలో పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర స్వామి అమ్మవార్లు ఏ విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలు పూజలు అయితే పెట్టుకోవచ్చు. అయితే స్వామివారికి చేసే పూజ ఎప్పుడు కూడా ఉదయం వేళల్లో అంటే తెల్లవారుజామున మాత్రమే చేయాలండి. అంటే సుప్రభాత సేవ అంటే స్వామివారికి చాలా ఇష్టం, అందుకని తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో చేయడానికి ప్రయత్నించండి. లేదు అంటే ఉదయం 8 గంటల లోపైనా సరే స్వామివారికి పూజ అనేది చేయాలి. అయితే ఏకాదశి అనేది ఒక్కరోజు చేసే పూజ కాదండి, మొత్తం 3 రోజుల పాటు స్వామివారిని పూజించాలి. మనకి ఏకాదశి 20వ తేదీన వస్తుంది కదండి. అయితే ముందు రోజు మనకి 19వ
తేదీనే దశమి వస్తుంది. దశమి రోజు రాత్రి నుండే మీరు ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఏదైనా అల్పాహారం మాత్రమే తీసుకోవాలండి రాత్రికి. ఇంకా మరుసటి రోజు మనకి ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి. స్వామివారికి ఉదయం వేళల్లో అలాగే సాయంత్రం వేళల్లో కూడా దీపారాధన చేసి పూజ అనేది చేసుకోవాలి. మనకి మధ్యాహ్నంతో ఏకాదశి అయిపోతుంది కదా, సాయంత్రం పూజ చేయకూడదని మళ్ళీ సందేహాలు ఏవి రావచ్చు. మధ్యాహ్నంతో ఏకాదశి అయిపోయినప్పటికీ కూడా ఈ రోజు అంతా కూడా మనం ఏకాదశిగానే పరిగణిస్తామండి. ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరకపోయినట్లయితే కనీసం సాయంత్రం వేళల్లో కూడా ఆ స్వామివారిని పూజించవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి 7:30 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను ఈ శంకు చక్రాలు పెట్టడం కోసమే నేను వీటిని అయితే తయారు చేసుకున్నానండి. మీ దగ్గర కూడా ఇలాంటివి ఉంటే ఇలా పెట్టుకోండి. లేదు అంటే శంకు చక్రాల దీపపు కుందులు అవి పూజలో పెట్టుకోండి. అలాగే స్వామివారి పూజలో ముఖ్యంగా పిండి దీపాలు అయితే పెట్టాలండి. అవి కూడా నేను పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ముఖ్యంగా మీకు దొరికినట్లయితే రావి ఆకు తెచ్చుకొని దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. నాకైతే ఎక్కడ దొరకలేదు, అందుకనే నా దగ్గర ఉన్నటువంటి ఈ ఇత్తడి రావి ఆకు దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఏకాదశి రాత్రి వేళల్లో జాగరణ ఉంటే చాలా చాలా మంచిదండి. రాత్రి అంతా కూడా జాగరణ ఉండి నెక్స్ట్ డే మనకి ద్వాదశి వస్తుందండి. అంటే 21వ తేదీన ఉదయం వేళల్లో మళ్ళీ స్వామివారికి పూజ అనేది నిర్వహించుకొని ఉపవాస దీక్ష అనేది విరమించాలి. అది కూడా ద్వాదశి గడియలు ఉన్నప్పుడే విరమించాలండి. అంటే మనకి జనవరి 30వ తేదీన ఉదయం 9:52 వరకు ద్వాదశి గడియలు అయితే ఉంటున్నాయండి. ఈ సమయం లోపలే మీరు ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. ఉదయాన్నే మీరు స్వామివారికి పూజ చేసినట్లయితే ఉదయాన్నే మీరు గుడి దగ్గర కానీ లేదంటే మీరు ఇంట్లో స్వామివారికి పెట్టిన ఏదైనా నైవేద్యం తిని మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఏకాదశి పూజనైతే ఇలా 3 రోజుల పాటు మనం చేయాలి. లేదండి మేము ఇన్ని రోజులు ఇలా ఉపవాసం ఉండలేము అలాగే జాగరణ చెయ్యలేము అని అనుకునేవారైతే ఏకాదశి రోజున స్వామివారికి చక్కగా పూజ అనేది చేసుకోండి. ఉపవాసం అయితే మీరు ఉండాలనుకుంటే ఉండండి, కానీ ఈరోజు బియ్యంతో చేసినటువంటి అన్నాన్ని మాత్రం తినకూడదని అంటారండి. ఎందుకంటే ఏకాదశి వేళల్లో బియ్యంలో రాక్షసుడు మొరాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఈరోజు మనం అన్నం తిన్నట్లయితే ఆ అన్నం రూపంలో ఆ మొరాసురుడు మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యం పాలయ్యేటట్టు చేస్తాడండి. అందుకని ఈ రోజున అన్నం తినకూడదని అంటారు. అన్నం ప్లేస్లో మీరు ఏదైనా పళ్ళు అవి కానీ లేదంటే ఏదైనా రవ్వతో చేసినటువంటి ఏదైనా ప్రసాదాలు కానీ ఏవైనా సరే చేసుకొని తినొచ్చండి. అయితే ఇది పూజ చేసుకున్న వారు మాత్రమే కాదండి, ఎవరు తిన్నా సరే అనారోగ్య పాలవుతారు. అందుకని చాలామంది ఏకాదశి రోజుల్లో అన్నం ముట్టరు, ఏదైనా టిఫిన్ రూపంలో తీసుకుంటారు. రాత్రి అంతా జాగరణ ఉండలేమని అనుకునేవారు రాత్రి 12 గంటల వరకు ఉంటే సరిపోతుందండి. తర్వాత మీరు మామూలుగా నేలపైన పడుకోవాలి. ఒకవేళ ఆరోగ్యం బాగాలేని వారు ఇవేమి కూడా వారికి వర్తించవండి. ఏకాదశి పూజనైతే ఇలా చేయాలండి. ఏకాదశి 3 రోజులు చెయ్యలేమండి అని అనుకునేవారు కూడా ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చెయ్యాలనేంత మహిమ గలది ఈ ఏకాదశి వ్రతం అనేది. మనకి నెలలో 2 సార్లు ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయండి. అయితే 2 సార్లు చేయలేకపోయినా కనీసం నెలలో ఒక్కసారి చేసినా సరే ఎంతో పుణ్యం లభిస్తుందండి. మనం కోరిన కోరికలు ఏవైనా సరే తప్పకుండా ఆ దేవదేవుడు అయినటువంటి నారాయణుడు తప్పకుండా మన కోరికలు తీర్చుతాడండి. అలాగే ఇంకొక విషయం అండి, మనం ఏకాదశి రాత్రి జాగరణ ఉన్నట్లయితే నెక్స్ట్ డే దశమి గడియలు అయిపోయిన తర్వాత భోజనం చేసేసి నిద్రపోవచ్చు కదా అని అనుకుంటారేమో, అలా నిద్రపోకూడదండి. దశమి రోజు కూడా రాత్రి అంటే నక్షత్రాలు ఎప్పుడు వస్తాయో ఆ టైంకి మాత్రమే నిద్రపోవాలి. అంతవరకు మెలకువగానే ఉండాలి. ఆ స్వామివారిని తలుచుకొని ఉంటే సమయం అంతా కూడా ఇట్టే గడిచిపోతుందండి. నేనైతే ఇలా పూజలో పెట్టుకోవాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. తర్వాత చవ్వాతి పౌడర్ కూడా నేను స్వామివారి దగ్గర అలాగే దీపపు కుందుల్లో ఆయిల్లో అన్నిటి దగ్గర కూడా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చవ్వాతి పౌడర్ లేనట్లయితే ఇలా పచ్చ కర్పూరం కానీ లేదంటే ముద్ద కర్పూరం కానీ అక్కడక్కడ వేయండి. అలాగే ఆయిల్లో కూడా వేసుకోండి. చాలా మంచి సువాసన వస్తుంది. ఆ సువాసనకి ఆ దేవతలు ఆకర్షింపబడతారండి. అందుకని మనం అన్నీ కూడా ఎంతో మంచి సుగంధభరితమైనవే పూజలో వాడుతూ ఉంటాము. ఇలా అన్నీ కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ లలిత విష్ణు సహస్రనామాల బుక్ అయితే ఉందండి, ఇది కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఈ భీష్మ ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందని. అదేంటంటే ఈ రోజే విష్ణు సహస్రనామం పుట్టిందండి. అది కూడా ఆ భీష్మాచార్యుల వారే తన నోటి వెంట ఈ విష్ణు సహస్రనామాన్ని పలికారు. దీనితో పాటుగా మీ దగ్గర భాగవతం కానీ మహాభారతం కానీ ఇలా ఏవైనా బుక్స్ ఏవైనా ఉంటే అవి కూడా పూజలో పెట్టుకొని తర్వాత చదవడానికి ప్రయత్నించండి. అందుకని ఈరోజు చాలా విశేషమైనదండి. నేనైతే అన్నీ కూడా ఇలా పూజలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజనైతే స్టార్ట్ చేద్దాం.
ముందుగా ఏకాహారతితో దీపారాధన చేసుకోవాలండి. నేను ఇక్కడ శంకు చక్రాల దీపాలు పెట్టుకున్నాను కదా, ముందుగా వాటిని వెలిగిస్తున్నాను. తర్వాత కల్పవృక్ష దీపం అయితే పెట్టుకున్నానండి, ఆ దీపం కూడా వెలిగించుకుంటున్నాను. ఆ తర్వాత పిండి దీపాలు, అలాగే రావి ఆకు దీపాలు, అన్ని దీపాలు కూడా వెలిగించేసుకోండి. మీరు ఎన్నైతే పెట్టుకుంటారో అన్ని కూడా వెలిగించేసుకున్న తర్వాత దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజనైతే స్టార్ట్ చేయాలండి. అయితే నేను ఇక్కడ వినాయకుడిని పెట్టుకోలేదు. మీకు పూజా మందిరంలో ఎలాగో వినాయకుడు ఉంటాడు కాబట్టి, లేదు అంటే మీరు పూజ చేసుకునే చోట అయినా సరే తప్పకుండా వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి పూజ చేసిన అనంతరమే స్వామి అమ్మవార్లకి పూజనైతే చేయాలి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలకాలండి. ముందుగా స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం ఇచ్చి కొద్దిగా పసుపు అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి ఆ స్వామి అమ్మవార్లకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారి పూజనైతే ప్రారంభించాలి. ఈరోజు విష్ణు సహస్రనామం పుట్టింది కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా సరే పుణ్యం కలుగుతుందండి. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి, సర్వ పాపాలు హరిస్తాయి, పుణ్యగతులు లభిస్తాయండి. అంతేకాకుండా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుండి విముక్తి పొందటమే కాకుండా అన్నింట విజయం సాధిస్తారని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ విష్ణు సహస్రనామం గనక పారాయణం చేయలేకపోతే, అంటే చదవడం రాకపోయినట్లయితే కనీసం ఈ శ్లోకం అయితే చెప్పుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పుకున్నట్లయితే విష్ణు సహస్రనామం పారాయణం చేసినంత ఫలితం కలుగుతుందండి. మాకు ఇది కూడా రాదండి అని అనుకునేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, లేదు అంటే ఓం నారాయణాయ నమః అనే ఈ మంత్రాలు 108 సార్లు జపించుకుంటూ పూజనైతే చేసుకోండి. స్వామివారికి ఇవన్నీ చదువుకునేటప్పుడు స్వామివారికి ఎంత ఇష్టమైన పసుపు పువ్వులతో, అలాగే తులసి దళాలతో, పసుపు అక్షింతలతో, ఇలా మీకు ఏది లభిస్తే వాటితో స్వామివారిని పూజించండి. అలాగే ముద్ద కర్పూరంతో కానీ, పచ్చ కర్పూరంతో కానీ, కర్పూర బిళ్ళలతో కానీ ఆ స్వామివారి గోవింద నామాలు చదువుకుంటూ కొద్దిగా కర్పూరాన్ని సమర్పిస్తే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. అలాగే అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకోగలిగితే చదువుకోండి. అలాగే మీ దగ్గర విష్ణు సహస్రనామాల పుస్తకం లేకపోయినట్లయితే ఈరోజు తప్పనిసరిగా కొని తెచ్చుకోండి. చాలా చాలా మంచిదండి. ఒకవేళ మీకు చదవడం రాకపోయినప్పటికీ కూడా ఈ పుస్తకం మీ పూజా మందిరంలో ఉంచుకున్నా చాలా మంచిది. ఈ విష్ణు సహస్రనామాలు మీకు చదవడం రాదు అని అనుకుంటే కనీసం ఈరోజు టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ పెట్టుకొని వినండి. ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం కలుగుతుంది. చివరి రోజుల్లో భీష్ముడు 58 రోజుల పాటు అంపశయ్య పైన ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూసి మాఘమాసంలో అష్టమి తిథి రోజున మిట్ట మధ్యాహ్నం వేళ అంటే అభిజిత లగ్నంలో శ్రీ మహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే భీష్మాష్టమి. భీష్మాష్టమి రోజున భీష్ముడికి ప్రతి ఒక్కరూ కూడా తర్పణాలు వదలాలని అని అంటారు. ఇలా చేయడం వలన సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం కలుగుతుందని అంటారు. ఇంకా భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకొని ఆ భీష్మాచార్యుల వారిని ఒక్కసారి తలుచుకొని తన జీవిత కథని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ భీష్ముడు ఎవరు, భీష్ముడు గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే భీష్ముడు గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి. షార్ట్కట్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను, తప్పకుండా చూడండి. భీష్ముడు గురించి తెలుసుకుంటే మీకు మహాభారతం మొత్తం కూడా అర్థమైపోతుంది. ఈ విధంగా స్వామి అమ్మవార్లకి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యాన్ని నివేదన చేయాలండి. ఈ నైవేద్యం కూడా పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు కానీ లేదంటే పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదాలు కానీ స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయండి. అయితే అలా లేనప్పుడు మీకు ఏది లభిస్తుందో అవే స్వామివారికి నివేదన చేయవచ్చు. నేనైతే నా దగ్గర కొన్ని స్వీట్స్ అయితే ఉన్నాయండి, అవి స్వామివారికి నివేదించాను. అయితే ఇలా స్వీట్స్ పెట్టచ్చు, చెలిమిడి వడపప్పు పానకం పెట్టచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు, ఖర్జూరాలు పెట్టచ్చు, లేదంటే ఇంట్లో తయారు చేసినటువంటి ఏ నైవేద్యమైనా సరే పెట్టచ్చండి. ఆ తర్వాత ధూపం చూపించి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టండి, లేదంటే నెక్స్ట్ డే దశమి రోజు అయినా సరే మీరు గుడిలో అయినా కొట్టచ్చు, లేదంటే ఇంట్లో కొబ్బరికాయ కొట్టైనా సరే మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఒకవేళ ఉపవాసం లేకపోయినప్పటికీ కూడా స్వామివారిని చక్కగా పూజించవచ్చండి. అయితే నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు.
ఇంకా స్వామివారికి ముత్యాల హారతి కానీ ముద్ద కర్పూరంతో కానీ పచ్చ కర్పూరంతో కానీ నీరాజనం సమర్పించండి. ఈ విధంగానే సాయంత్రం సమయంలో కూడా దీపారాధన చేసి స్వామివారికి ఏ పండో ఏ పాలో నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకోండి. అయితే మనం పెట్టుకున్న ఈ పిండి ప్రమిదుల్లో సాయంత్రం కూడా దీపారాధన చేయవచ్చానంటే పిండి ప్రమిదులు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉన్నట్లయితే మళ్ళీ దీపారాధన చేయండి. ఒకవేళ విరిగిపోతే మళ్ళీ కొత్తవి చేసి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే మామూలు కుందుల్లో దీపారాధన చేయండి. ఇంకా పీఠం వేసుకుని పూజ చేసుకునేవారు నెక్స్ట్ డే మనకి శుక్రవారం అయితే వస్తుందండి. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో పీఠాన్ని అయితే కదపకూడదు. శుక్రవారం కూడా మీరు స్వామివారిని అమ్మవారిని పూజించిన తర్వాత శనివారం అయితే పీఠాన్ని కదపండి. మేము అన్ని రోజులు ఉంచలేమని అనుకుంటే గురువారం రోజునే ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో కాస్త త్వరగా పీఠాన్ని అయితే కదిపేయండి. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి కర్పూరాన్ని మీరు స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కర్పూరాన్ని వెలిగించవచ్చండి. లేదంటే మీ తులసి కోట దగ్గర అయినా సరే కర్పూరాన్ని వెలిగించవచ్చు. ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత ఈ పిండి ప్రమిదలు ఏదైనా ఆవుకి కానీ లేదంటే చీమలకి పక్షులకి కానీ వేసేయచ్చు. లేదంటే పారే నీటిలో అయినా సరే కలిపేయండి. ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజున స్వామివారిని పూజించినట్లయితే మనకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, చెడు శక్తుల నుండి మనకి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగొచ్చండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యిందని అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.